స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరికీ, జయరాం రమేష్ అన్నకి, బట్టి విక్రమార్క అన్నకి, బలరాం నాయక్ అన్నకి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ కాంగ్రెస్ కుటుంబం అందరికీ, మా భారత్ పాదయాత్రిలకి, అట్లనే మీడియా మిత్రులందరికీ పాదాభివందనాలు. నా పేరు కత్తి కార్తికా గౌడ్. నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడుస్తున్నాను భారత్ పాదయాత్రిగా. ఒక మంచి అనుభూతి ఉన్నది. ఇంతకుముందు చూస్తే గాంధీ గారు చేసిన దండి మార్చ్ ఏదైతే ఉందో మన కోసము, అంటే మనకి మన దేశం అనేటిది రావాలని ఎంత గట్టి స్ఫూర్తితో చేసిండ్రో, మళ్ళీ ఇప్పుడు రాహుల్ అన్న అందరినీ కలుపుకొని, అంటే కుల మతాలు విభజించుకుంటా విడగొట్టుకుంటా ఏదైతే బీజేపీ వాళ్ళు చేస్తున్నారో, ఇదంతా భారతదేశం, హిందుస్థాన్ అంటే ఈడ హిందువులు ఉండాలి, ముసల్మాన్ ఉండాలి, సిక్, ఇసాయి కూడా ఉండాలి అని ఒక గట్టి సంకల్పంతో ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడి కోసం చేసే ఈ యాత్రకి నేను కూడా భాగంగా ఉంటున్నానంటే ఒక పూర్వజన్మ సుకృతం లెక్క నేను అనుకుంటున్నాను. మేము 5 రాష్ట్రాలు నడుచుకుంటూ వచ్చినాము. అంటే ఫస్ట్ కన్యాకుమారి నుంచి కేరళ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇవాళ మన తెలంగాణ గడ్డ ఇచ్చిన, మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకి మనస్ఫూర్తిగా ఒక్కసారి పాదాభివందనాలు చేస్తున్నాను. ఈడికి అంటే ఒక 5 రాష్ట్రాలు వచ్చినాక నా అనుభూతి ఏంటంటే, ఒక్కొక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కళ్ళలో చూసింది రాహుల్ అన్న మీద ఒక ఆప్యాయత. అంటే ఒక అన్నగా, ఒక కొడుకు లెక్క ప్రతి ఒక్కరు హతుక్కొని ఇది నా బాధ అంటే ప్రతి ఒక్కరికి ఒక హోప్ అనేటిది రాహుల్ అన్న. అంటే మన దేశ ఐక్యత కోసము, మన కష్టాన్ని తీర్చనీకే ఒక మహానుభావుడు వచ్చిండు, నా కొడుకు వచ్చిండు, నా అన్న వచ్చిండని ప్రతి ఒక్క చెల్లె గర్వంగా చెప్పుకునే రాహుల్ అన్న కోసం మేమందరం నడుస్తున్నామంటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తున్నది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు, అంటే మొన్న మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక చిన్న స్కూల్కి పోయినా, ఒక గవర్నమెంట్ స్కూల్కి పోయినా. అక్కడ చిన్న పిల్లలు ఉండే, ఒక 2 క్లాస్ 3వ క్లాస్ పిల్లలు ఉండే. రాహుల్ అన్న గురించి నీకు తెలుసా అంటే, ఇంతకుముందు తెలియకపోతుంది, ఇప్పుడు తెలుసు. ఏం తెలుసు రాహుల్ అన్న గురించి అని అడిగిన. రాహుల్ భాయ్ ఎట్లా అంటే, కర్నూల్లో ఈ విషయం జరిగింది. రాహుల్ అన్న ప్రజల కోసం ఏదో చేస్తున్నారు, మా చిన్నపిల్లల కోసం చేస్తున్నాడు. మస్తుకు ఆప్యాయతంగా ఉంటాడు, అందరితో నవ్వుకుంటూ పలకరిస్తుండు. మళ్ళీ నీకు ఏం నచ్చింది రాహుల్ అన్నలా అంటే, హిందూ, ముసల్మాన్, సిక్, ఇసాయి అంటే మతాలను అంతా ఒక్కటి చేసుకుంటూ పోతున్నా. అంటే మెసేజ్ అనేటిది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద మనుషుల దాకా పోయింది. అది చాలు. ఇంకా మీరు చూస్తే జెండా అనేటిది మన భారత జెండా పట్టుకొని పోతున్నాం, ఎక్కడ పార్టీ జెండా అనేటిది లేదు. కాబట్టి ఇది పొలిటికల్ ర్యాలీ కాదు, ఇది ప్రజల కోసం, ప్రజల్ని ఐకమత్యం చేసుకొని పోయి ప్రజల కష్టం కోసం ఒక మహానుభావుడు నడుచుకుంటూ వస్తున్నాడు. వాళ్ళతో మేము కూడా ఉన్నాం, మేము సైతం అనేటిది మేము ముందుకు పోతున్నాము. దీనికి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.